హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో మీకు పైపింగ్కి నేను ఏ క్లాతులు వాడతాను, ఏ సైజ్ పైపింగ్ థ్రెడ్ వాడతాను అన్నది చూపిస్తానండి. ఇవి వచ్చేసి టిష్యూ క్లాతులు అండి. ఇవి 8 షేడ్స్ ఉన్నాయండి మొత్తం ఆల్ ఓవర్. ఈ 8 కూడా మనకి రన్నింగ్ కలర్స్ అండి. ఇవి ఈ కలరు ఎక్కువ రన్నింగ్ షేడ్సే మనకి ఎక్కువ యూజ్ అవుతాయి. అందువల్ల నేను ఇవి రన్నింగ్ కలర్సే తీసుకుంటానండి. ఇవి కూడా నేను 5 మీటర్స్ తీసుకుంటానండి ఒకేసారి. పూర్ణ మార్కెట్ నుంచి తెచ్చుకుంటాను. నేను పూర్ణ మార్కెట్ వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి 5 మీటర్స్ తీసుకుంటాను అనమాట. ఒక్కొక్క కలరు 5 తెచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ ఉంటాయండి. ఎక్కువ మాకు రన్నింగ్ కూడా ఇవే. సారీలో వచ్చిన క్లాత్ ఎవరు పైపింగ్ వద్దని చెప్తారండి. ఇక్కడ కంపల్సరీ సెపరేట్ క్లాతే పైపింగ్కి వేయాలి. మనకు సారీలో వచ్చిన కలర్ చూసుకుని ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్కి దానికి మ్యాచింగ్ తగ్గట్టు ఈ షేడ్స్ వాడతామండి. ఇవి టిష్యూ క్లాత్లు అండి. పైపింగ్ కూడా మనకు చాలా నీట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది లైట్ బేబీ పింక్. ఇది కూడా మాకు రన్నింగ్ వెళ్తుందండి ఎక్కువ. తర్వాత హనీ కలర్ ఒకటి, సిల్వర్ ఒకటి, డార్క్ బ్లాక్ షేడ్ ఒకటి, హనీ షేడ్ ఒకటి. ఈ కలర్స్ ఏంటంటే మనకి రెగ్యులర్ కలర్స్ అండి. ఇవి రెగ్యులర్గా ఎక్కువ మ్యాక్సిమం వీటిలోనే మనకి పైపింగ్కి సరిపోతుందండి. ఇన్కేస్ ఈ షేడ్లు కాకుండా వేరే షేడ్స్ ఉంటే అప్పుడు దగ్గరలో ఉన్న షాపుల్లో తెచ్చుకుంటానండి. మ్యాక్సిమం ఎక్కువ పూర్ణ మార్కెట్ నుంచి తెచ్చేసుకుంటాను 5 మీటర్స్. ఇది చూడండి టిష్యూ, నేను ఆల్రెడీ వాడింది చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి క్రాస్గా తీసాను కదండి. ఇవి 4 పీసెస్ చేస్తే 4 లైన్గా క్రాస్గా 4 తీసుకుంటే నాకు బ్లౌజ్కి సరిపోద్దండి, నెక్కి ఆర్ హ్యాండ్స్కి. లేదు బ్యాక్ సైడ్ కూడా పైపింగ్ వేయాలంటే ఇంకొక లైన్ తీస్తానండి. అలాగా 6 లైన్స్ వేస్తే మనకి మొత్తం బ్లౌజ్ అంతా ఆల్ ఓవర్ పైపింగ్ సరిపోతుందండి. తర్వాత వచ్చేసి ఇవి పైపింగ్ థ్రెడ్లు అండి. ఇది వచ్చేసి 12వ నెంబర్ సైజ్ అండి. 0 సైజ్ అని కూడా అంటారు, 12వ నెంబర్ సైజ్ అని కూడా అంటారు. ఇవి 12వ నెంబరు. చూడండి పైపింగ్ థ్రెడ్ 4 ఉంటాయండి ఒక ప్యాకెట్లో. ఒకటి వచ్చేసి మనకు 120 రూపీస్ పడుతుంది. 4 బండిల్ ప్యాకెట్ 4 ఉంటాయి. ఒకటి అయితే ఇక్కడ లోకల్లో అయితే మనకు 30 రూపీస్ 35 రూపీస్ అలా ఉంటుంది. బల్క్ 4 ప్యాకెట్స్ తీసేసుకుంటే 120కే వస్తుందండి. 12వ నెంబరు సైజ్ ఇది. 0 సైజ్ అని కూడా అడిగినా ఇస్తారండి. ఈ పైపింగ్ థ్రెడ్ కూడా మనకి ఏంటంటే చాలా సన్నంగా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుందండి. పైపింగ్ దీంతో వేస్తే ఏంటంటే చాలా నీట్ పైపింగ్ వస్తుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. చూడండి సన్నంగా ఉంది, వీడియోలో చూపిస్తున్నాను కదా, చాలా నీట్గా వస్తుందండి పైపింగ్. ఎక్కువ నేను ఇవే వాడతానండి. ప్యాకెట్ మీద కూడా చూడండి 12వ నెంబరు కాటన్ థ్రెడ్ అని ఉంది కదా పైపింగ్ థ్రెడ్. ఇదండి, ఇది వాడడం వల్ల మనకు పైపింగ్ అనేది చాలా నీట్గా మంచి లుక్ వస్తుందండి, నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ఈ పైపింగ్ థ్రెడ్లు రౌండ్గా ఉన్నాయి ఏంటంటే కొంచెం లావ్ వస్తాయండి. అవి సైజు కూడా మారుతుందండి. అవి 8, 9 or 10 అలా ఉంటాయి. అవి ఏంటంటే సైజు మారడం వల్ల మనకు బాగా లావుగా వచ్చేస్తుంది. ఈ సైజ్ అయితేనే మనకి నీట్గా వస్తుందండి, 12వ నెంబర్ సైజ్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.